అందరికీ నమస్కారం. ఈరోజు మనము 8th క్లాస్ మరియు 10th క్లాస్కి లింకప్ అయినటువంటి ఒక చాప్టర్, దాని పేరే ఖనిజాలు. ఖనిజాలు మరియు ఇంధన వనరులు అనే అంశంలో మనం ముఖ్యమైన బిట్స్ ఏ విధంగా విశ్లేషిస్తారని తెలుసుకుందాము. ముందుగా నిర్దిష్ట రసాయన సంరచన కలిగి సహజ సిద్ధంగా లభించే పదార్థాన్ని ఏమంటారు అన్నాడు. సో సహజంగా లభించే భూగర్భంలో లభించే పదార్థాలు ఏమంటారంటే మనం ఖనిజాలని పిలుస్తాం. ఖనిజాలు. నెక్స్ట్ వన్, ఇనుము, మాంగనీస్, క్రోమైడ్ వంటివి ఖనిజాలు ఏ రకానికి చెందినవి? అలోహ ఖనిజాల, లోహ ఖనిజాల, నాన్ ఫెరస్ ఖనిజాల, శక్తి వనరుల? అలోహ ఖనిజాలు, ఫెర్రస్ ఖనిజాలు, నాన్ ఫెరస్ ఖనిజాలు, శక్తి వనరులు. గుర్తుపెట్టుకోండి, మనకి లోహ ఖనిజాలను రెండు రకాలుగా విభజిస్తాం. లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. మళ్ళీ లోహ ఖనిజాలు రెండు రకాలు, ఫెర్రస్ లోహాలు, నాన్ ఫెర్రస్ లోహాలు. అయితే ఏ ఏ ఖనిజాలు అయితే ఇనుము కలిగి ఉంటుందో అలాంటి ఖనిజాలని ఫెర్రస్ ఖనిజాలు అంటారు. ఏ ఖనిజాల్లో ఇనుము సమ్మేళనం ఉండదో అలాంటి ఖనిజాలని నాన్ ఫెర్రస్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఇనుము, మాంగనీస్, క్రోమైట్ ఇవన్నీ కూడా ఫెర్రస్ ఖనిజాలుగా చెప్తాం. అట్లా కాకుండా బంగారము, రాగి, సీసము, వెండి అవి అయితే నాన్ ఫెర్రస్ ఖనిజాలు. అలాగే ఇనుము, మాంగనీసు, క్రోమైటు ఇవన్నీ కూడా ఫెర్రస్ ఖనిజాలుగా మనం చెప్పాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, క్రింది వాటిలో అలోహ ఖనిజానికి ఉదాహరణ ఏది? మనకు లోహాలు, అలోహాలు, ఖనిజాలు రెండు రకాలు చెప్పాను కదా. లోహాలంటే మెరిసే గుణాన్ని కలిగి ఉంటాయి. లోహాలంటే ఉష్ణాన్ని తన గుండా ప్రవహిస్తాయి. లోహాలంటే ఆ వాటి గుండా విద్యుత్తుని ప్రసరింప చేస్తాయి. కఠినంగా ఉంటాయి. ఇవన్నీ లోహాలు. అవి లేనివి అలోహాలుగా చెప్తాం. అది ఇక్కడ బిట్ ఏమన్నాడు అంటే అలోహ ఖనిజానికి ఉదాహరణ ఇనుమ లోహం, బాక్సైట్ లోహం, బంగారం లోహం. సో అలోహానికి ఉదాహరణ ఇక్కడ సున్నపు రాయి. నెక్స్ట్, భూపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాలను తవ్వి తీసే విధానాన్ని ఏమంటారు? తర్వాత మీకు చిన్న ఫ్లో చార్ట్ వేసి చెప్తాను. సో ఇక్కడ మైనింగ్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. అది కన్ఫ్యూజ్ లేకుండా ఫ్లో చార్ట్లు మీకు వివరిస్తాను. అది భూపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాలను కేవలం తవ్వి తీసే పద్ధతిని ఏమంటారంటే క్వారీయింగ్ అంటారు. ఉపరితలానికి దగ్గరగా తీసే వాటిని క్వారీయింగ్ అని పిలుస్తారు. లోతైన బావులను తవ్వి భూగర్భంలో చాలా లోతుగా, అంటే ఉపరితలంలో తవ్వేదాన్ని క్వారీయింగ్ అంటారు. కొద్దిగా లోతుగా తవ్వేదాన్ని మనము ఏమని పిలుస్తామంటే సాఫ్ట్ మైనింగ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే వీటిని సాఫ్ట్ మైనింగ్ అని పిలుస్తాం. దీనికి సాఫ్ట్ మైనింగ్ కి మరో పేరు భూగర్భ మైనింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్, పెట్రోలియం మరియు సహజ వాయువులను వెలికి తీయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే డ్రిల్లింగ్ పద్ధతి. గుర్తుపెట్టుకోండి, డ్రిల్లింగ్ అనే పద్ధతి ద్వారా పెట్రోలియం గ్యాస్ మనం బయటకు తీస్తాం. అది డ్రిల్లింగ్ విధానం అనమాట. ఉపరితలంలో తవ్వి తీసేదాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనొచ్చు. ఉపరితలంలో తవ్వి తీసేదాన్ని క్వారీయింగ్ అనొచ్చు. కొద్ది లోతులో తవ్వి తీసే ఖనిజాలు మనం సాఫ్ట్ మైనింగ్ లేదా భూగర్భ మైనింగ్ అంటాము. లోపటికి గొట్టాలు పెట్టి పైపులు పెట్టి తీసేది డ్రిల్లింగ్ చేసేదాన్ని ఏమన్నా డ్రిల్లింగ్ అని పిలుస్తాం. సో పెట్రోలియం, సహజవాయువులను డ్రిల్లింగ్ విధానం ద్వారా బయటికి తీయడం జరుగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్, అల్యూమినియంను ఏ ఖనిజం నుండి సంగ్రహిస్తారు అంటే మనకి తెలుసు, ఒక ఖనిజము దేని నుండి సంగ్రహిస్తాము ఆ ఖనిజం యొక్క ధాతు అని పిలుస్తాం. అట్లాగే మనందరికీ తెలుసు ఇనుము ఎలా వస్తుంది? మ్యాగ్నెటైట్ కానీ, హెమటైట్ కానీ, సిడ్రైట్ కానీ. మ్యాగ్నెటైట్, హెమటైట్, సిడ్రైట్ ని తీసేది ఇనుము అనే ఖనిజం లభిస్తుంది. అట్లాగే బాక్సైట్ అనేది ముడి ఖనిజం నుంచి అల్యూమినియం అనే ఖనిజం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ కాన్సెప్ట్ ఏం గ్రహించాలంటే ఏమన్నాడు? అల్యూమినియం ఖనిజం నుండి అల్యూమినియంను ఏ ఖనిజం నుండి సంగ్రహిస్తారంటే బాక్సైట్ నుండి సంగ్రహిస్తారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యధికంగా ఇనుప ఖనిజ నిల్వలు ఉన్న ఖండం ఏది? ఇనుప ఖనిజం ఎక్కువగా నిల్వలు ఉన్న ఖండం ఏది అంటే ఆసియా ఖండం, ఉత్తర అమెరికా ఖండం. ఈ రెండు ఖండాల్లో కూడా మనకి ఇనుప ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ఇనుప ఖనిజం నిలవాలనే పదాన్ని వస్తే ఐరోపా ఇవ్వాలి, కానీ ఇక్కడ ఐరోపా మనం చూపించలేదు. కాబట్టి ఇక్కడ మనము ప్రపంచంలో అత్యధిక ఇనుప ఖనిజ నిల్వలు అంటే ఆసియా రాసుకోవాలా. నెక్స్ట్, భారతదేశంలో మైకాలి అబ్రకం అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు జార్ఖండ్.
ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో మైకా లేదా అబ్రకం అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఈ క్రింది వాటిలో ఏ ఖనిజం నల్ల బంగారం అంటారు? సింపుల్. బ్లాక్ గోల్డ్ గా పిలువబడేది పెట్రోలియమా, బొగ్గ అంటే బ్లాక్ గోల్డ్ అని. వైట్ గోల్డ్ అని పిలువబడేది జల విద్యుత్ శక్తి. బ్లాక్ గోల్డ్ అని పిలువబడేది ఏది అంటే బొగ్గుని మనం బ్లాక్ గోల్డ్ అని పిలుస్తాం. బొగ్గు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే ఇందులో వచ్చిన ఆప్షన్స్ దక్షిణాఫ్రికా ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో పాటుగా మనకి కాంగో, జైరీలో కూడా బంగారం ఎక్కువగా లభిస్తుంది. కాంగో, జైరీ, దక్షిణాఫ్రికా. నెక్స్ట్ వన్, కర్ణాటకలోని ఏ గనులు భారతదేశంలో బంగారానికి ప్రసిద్ధి చెందాయి? మనకి కర్ణాటకలో 2 గనులు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అది ఏమిటి అంటే ఒకటి కుద్రేముఖ్. కుద్రేముఖ్ అనేది మనకి కర్ణాటకలో ఉన్న ఇనుపు గని. ఇది ఇనుము మైనింగ్ అనమాట. అట్లాగే ఇంకొకటి ఏది ఇచ్చాడు, కోలార్. కోలార్ కూడా కర్ణాటకలో ఉంది. ఇది దేనికంటే బంగారు గని, బంగారు. కేజీఎఫ్ వినే ఉంటారు, కోలార్ గోల్డ్ ఫీల్డ్. కేజీఎఫ్ వినే ఉంటారు కదా మీరు, మూవీ కూడా ఆల్రెడీ నేనేమో చూసే ఉంటారు. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఆ కోలార్ అనే ప్రాంతంలో బంగారు ఎక్కువగా లభిస్తుందని అర్థం చేసుకోవాలా. అలా బయలుదేరాలో ఇనుమెక్కు లభిస్తుంది, కుద్రేముఖ్లో ఇనుమెక్కు లభిస్తుంది. ఇది కర్ణాటకలోనే ఉంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సాంప్రదాయేతర శక్తి వనరు ఏది? బొగ్గ, సౌరశక్తి, పెట్రోలియమా, సహజ వాయువు? సాంప్రదాయేతర ఇక్కడ ఎలా తెలుసుకోవాలి? మనందరికీ తెలిసిందే. ఇక్కడ యాక్చువల్గా మనకి శక్తి వనరులు సాంప్రదాయ శక్తి వనరులు కన్వెన్షనల్ అంటాం. 2 సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయేతర అంటే పాత విధానాల ద్వారా, బొగ్గు ద్వారా కానీ, అట్లాగే ఫైర్ వుడ్ అంటాం కదా, ఫైర్ వుడ్, వంట చెరుకు. బొగ్గు, వంట చెరకు, అలాగే జల విద్యుత్. బొగ్గు, వంట చెరుకు, జల విద్యుత్తును వీటిని సాంప్రదాయ ఇంధన వనరులు అంటారు. అట్లాగే పెట్రోలు, గ్యాస్ కూడా సాంప్రదాయ ఇంధన వనరుల్లోకి వస్తుంది. సాంప్రదాయేతర ఇంధన వనరులోకి వచ్చేది ఏంటి అంటే సౌరశక్తి. సాంప్రదాయేతర ఇంధన వనరులోకి వస్తుంది. పవన శక్తి, సౌరశక్తి, పవన శక్తి, అలాగే తరంగ శక్తి, అట్లాగే అణు విద్యుత్ శక్తి, అణుశక్తి. ఇవన్నీ కూడా సాంప్రదాయేతర శక్తి వనరులోకి వస్తుంది. సో కన్వెన్షన్, నాన్ కన్వెన్షన్. అక్కడ ఏమన్నాడు కింద వనరులు? సాంప్రదాయేతర అంటే సౌరశక్తి అని సాంప్రదాయేతర. పెట్రోలియం కానీ, బొగ్గు కానీ, సహజ వాయువు కానీ అవన్నీ సాంప్రదాయ ఇంధన వనరులుగా మట్లు మనం చెప్పొచ్చు. సాంప్రదాయేతర అంటే ఎంత వాడినా తరగనివి, మరలా పునరుద్ధరణ జరగడానికి తక్కువ సమయం తీసుకుంటే సాంప్రదాయ వనరులుగా మనం చెప్పాలి. నెక్స్ట్, యురేనియం మరియు థోరియం నుండి ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి, భూమి లోపట ఉష్ణ శక్తి ద్వారా వచ్చే విద్యుత్ ఉష్ణ శక్తి. అట్లా కాదు, యురేనియం, థోరియం వల్ల ఏర్పడే శక్తి అణుశక్తి అని పిలుస్తాం ఇక్కడ. నెక్స్ట్ మేము అందరూ తెలిసిందే, గాలి వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని పవన శక్తి అంటాము, నీటి వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని జలశక్తి అంటాము. సో ఇక్కడ యురేనియం, థోరియం అంటే మనం అణుశక్తి అని రాసుకోవాలి. నెక్స్ట్, భారతదేశంలో థోరియం నిల్వలు ఏ రాష్ట్ర ఇసుక తీరంలో ఎక్కువగా లభిస్తాయి? కేరళ అని రాసుకోవాలి. కేరళలో మోనోజైట్ అనే ఖనిజం నుండి థోరియాన్ని సంగ్రహిస్తారు. కేరళ బీచ్లు ఎక్కువగా మనకి లభిస్తాయి. నెక్స్ట్ వన్, భూమి లోపల వేడిని ఉపయోగించుకుని ఉత్పత్తి చేసే విద్యుత్తుని ఏమంటారు? భూ ఉష్ణ శక్తి అంటారు. ఇప్పుడు చెప్పండి, భూమి లోపల భూమిని తవ్వి అందులో ఉష్ణాన్ని గ్రహించి, ఆ ఉష్ణం ద్వారా ఆవిరిని గ్రహించి, ఆవిరి ద్వారా టర్బైన్లు తిప్పి, టర్బైన్ల నుంచి మనం గ్రాఫైట్ కడ్డీలను ఉపయోగించి, కార్బన్ కడ్డీలను ఉపయోగించి, రాగి తేలను ఉపయోగించి కరెంటును తయారు చేస్తారు. సో ఇలా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులు మనం ఏమని పిలవాలంటే జియో థర్మల్ ఎనర్జీని పిలవాలా. ఇవి మనకి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అయితే అమెరికాలో ఎక్కువగా ఇలాంటి శక్తి తయారవుతుంది. నెక్స్ట్,
ప్రపంచంలో మొట్టమొదటి పవన విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు? నెదర్లాండ్. అదే కాదు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు కూడా పవన విద్యుత్, సౌరశక్తి విద్యుత్తును, పవన శక్తి విద్యుత్తును ఉపయోగించుకుంటున్న దేశాలు కూడా మనకి నెదర్లాండ్ అగ్రగామిగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది రినవబుల్ వనరు కాదు? ఈ క్రింది వనరులో ఏది అంటే మరల వాటిని పునరుద్ధరించే శక్తి లేనటువంటి వనరు ఏదంటే సౌరశక్తి ఎంత వాడినా ఉంటుంది, పవన శక్తి ఎంత వాడినా ఉంటుంది, అలల శక్తి ఎంత వాడినా ఉంటుంది. కాబట్టి బొగ్గు అనేది ఇది రినవబుల్ ఎనర్జీగా, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీగా మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్, ప్రవాహ నీరు లేదా డ్యాముల నుండి పడి నీటిని ఉత్పత్తి చేసి విద్యుత్. సింపుల్, అందులో నీరు ద్వారా తయారయ్యే విద్యుత్తును జల విద్యుత్ అంటాము, బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్తును థర్మల్ విద్యుత్ అంటాము. నెక్స్ట్ వన్, సిలికాన్ అనే ఖనిజాన్ని ఏ పరిశ్రమలు విస్తృతంగా ఉపయోగిస్తారు? సిలికాన్ నీకు కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్. అందుకే మనం కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్లు ఎక్కువ, కంప్యూటర్స్ ఎక్కువ తయారు చేసే కేంద్రం సిలికాన్ వ్యాలీ సిటీ అంటాం. సో ఈ కంప్యూటర్ చిప్స్ తయారీలు ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో మనకి సిలికాన్ ఎక్కువ వినియోగిస్తారని గుర్తుపెట్టుకోండి ఖనిజాల్లో. నెక్స్ట్, పారిశ్రామిక విప్లవానికి మూల ఆధారమైన మరియు నల్ల వజ్రం అని పిలువబడే ముడి ఖనిజం ఏది? నల్ల వజ్రం. సో బ్లాక్ డైమండ్, బ్లాక్ గోల్డ్ వేరు, బ్లాక్ డైమండ్ వేరు. బ్లాక్ గోల్డ్ గా పిలువబడేది బొగ్గు అయితే బ్లాక్ డైమండ్ గా పిలువబడేది పారిశ్రామిక విప్లవ కాలంలో ఒక అభివృద్ధికి నాంది పలికిన ఖనిజం ఏంటంటే ఇనుము, అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఇనుము. అట్లాగే ఇక్కడ ఇనుముతో పాటుగా బొగ్గు కూడా ఇచ్చాడు కాబట్టి నల్ల వజ్రం, బొగ్గుని ఇక్కడ చెప్పుకోవాలి. బొగ్గు, ఇనుము, బొగ్గు లేకపోతే ఇనుము రాసుకోవాలి. ఇనుము, బొగ్గు రెండు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బొగ్గునే వాడుకోవాలి ఇక్కడ, బొగ్గు. నెక్స్ట్, క్రింది ఏ దేశం ఖనిజ నిల్వలు లేని ఏకైక దేశం గుర్తింపు పొందింది? సో ఐరోపా ఖండంలో ప్రపంచంలో అసలు ఎటువంటి ఖనిజము లేని దేశం ఏదంటే స్విట్జర్లాండ్. అక్కడ ఖనిజాలు ఎటువంటి విస్తీర్ణాలు అక్కడ విస్తరించలేదు. నెక్స్ట్, రాగి ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి ఉన్న దేశం ఏదంటే చిలీ. బొలీవియా, చిలీ, పెరు లాంటి దేశాల్లో రాగి ఎక్కువ లభిస్తుంది. ఇక్కడ మనకి చిలీ ఒకటి ఇచ్చాడు కాబట్టి దక్షిణ అమెరికాలో చిలీ రాగి ఉత్పత్తిలోనే అగ్రగామిగా చెప్పుకోవాలి మనం. నెక్స్ట్ వన్, బ్రెజిల్ చూడండి, నాణ్యమైన ఐరోపా ఖండంలో ఎక్కువగా ఇనుము ఉత్పత్తి అయ్యే దేశం నార్వే. కానీ నాణ్యమైన ఇనుము ఎక్కడ లభిస్తుంది అంటే మాత్రం బ్రెజిల్లో. నాణ్యమైన ఇనుము లభించే దేశం ఏంటంటే బ్రెజిల్ అని చెప్పుకోవాలా. రాగి ఉత్పత్తులు అయితే చిలీ అని చెప్పుకోవాలా. నెక్స్ట్, సేంద్రియ వ్యర్థాలు, పశువుల పేడ వంటి వాటిని కుళ్ళింపు చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువు మన అందరికీ తెలిసిందే బయోగ్యాస్. బయోగ్యాస్ లో మనకి ఎక్కువ లభించేది మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. బయోగ్యాస్ రిలీజ్ అయ్యేది ఏంటంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బయోగ్యాస్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ కనుగొన్నారు? డిగ్ బాయ్ అనేది అస్సాంలో ఉంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి పెట్రోలిక్ బావిగా మనం పిలుస్తాము. దీని చమురు బావి, ఆయిల్ వెల్ అంటాము. నెక్స్ట్, ఈ క్రింది ఏ ఖనిజాన్ని విద్యుత్ ఉపకరణాల్లో ఇన్సులేటర్ గా ఉపయోగిస్తారు? సో విద్యుత్ ఉపకరణాల్లో ఇన్సులేటర్ గా వినియోగించేది ముఖ్యమైన ఖనిజం ఏంటంటే మైకా లేదా అబ్రకం. ఇన్సులేటర్ గా వాడతాం అబ్రకం. నెక్స్ట్ వన్, ఖనిజాలు ఏ రకమైన వనరులు? ఖనిజాలు సాధారణ ఏ రకమైన వనరులు? అవి తిరిగి రినవబుల్ అంటే పునరుద్ధరించలేనివా, మానవ నిర్మిత వనరుల, నిరంతర వనరులు. అంటే ఖనిజాలు ఒకసారి వెలికి తీసిన తర్వాత మళ్ళీ ఆ ఖనిజం ఆవిర్భవించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాన్ని ఏమని పిలవాలి? పునరుద్ధరించలేని వనరులుగా వాటిని మనం పిలవాలి. నెక్స్ట్, జియోథర్మల్ ఎనర్జీ. భూ ఉష్ణ శక్తికి ప్రసిద్ధి చెందిన మణికరణ్ అనే రాష్ట్రం ఎక్కడ ఉందంటే భూమిని గుంతలు తవ్వి ఆ గుంతలో వచ్చిన ఆవిరి ద్వారా, వేడి ద్వారా శక్తిని తయారు చేయదు. దాన్ని జియోథర్మల్ అంటాం, భూ ఉష్ణ శక్తి అంటాం. అలాంటి ప్రాజెక్టులు ఎక్కువ అమెరికాలో ఉన్నాయి. ఇండియాలో ముఖ్యంగా రెండు ప్రాంతాలు, ఒకటి లడక్, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. లడఖ్లో ప్యూగా లోయలో ఈ జియోథర్మల్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్లో మణికరణ్ అనే ఏ రాష్ట్రంలో ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ కూడా జియోథర్మల్ పవర్ ఎనర్జీ సెంటర్ ఉందని చెప్పాలి. నెక్స్ట్ వన్, సముద్ర అలల నుండి ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు? సింపుల్, టైడల్ ఎనర్జీ అంటాం. టైడల్ ఎనర్జీ వరల్డ్లో ఆ సముద్ర అలల ద్వారా తరంగ శక్తి లేదా అలల శక్తి లేదా టైడల్ ఎనర్జీని ఎక్కువ సృష్టించే దేశం ఏంటంటే ఫ్రాన్స్. వరల్డ్లో ఫ్రాన్స్.
కానీ భారతదేశంలో ఎక్కువ టైడల్ ఎనర్జీ ద్వారా ఎక్కువ ఉత్పత్తి చేసేది గుజరాత్ అని చెప్పుకోవాలి, తర్వాత తమిళనాడు అని చెప్పుకోవాలి. గుజరాత్లో కాంబే సింధు శాఖ ప్రాంతం చెప్పాలి. నెక్స్ట్ తమిళనాడులో నాగర్కోయిల్ అనే ప్రాంతంలో కూడా పవన శక్తి ద్వారా ఎక్కువగా ఆ తరంగ శక్తి ఎక్కువ కరెంట్ తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, గుహలలో వంట చేయడానికి, గృహాలలో వంటలు చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? ఎల్పిజిఏ, సిఎన్జిఏ, బొగ్గు వాయువు లేదా హైడ్రోజన్ అన్నాడు. మనందరూ తెలిసిందే గృహాల్లో వంట చేయడానికి ఉపయోగించేది ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సో ఇందులో మనకు కొన్ని కాన్సెప్ట్ చూసుకుంటే ఇందులో మనం ఇంకేం నేర్చుకోవచ్చు అనేది 6th, 8th, 10th లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎట్లా అడుగుతాడంటే వాడు, అది అవకాశం ఉందంటే ఒకటి ఖనిజాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనుపు ఖనిజం ఉంది. ఇనుము వరల్డ్లో ఎక్కువగా ఇనుపు ఖనిజం యూరప్ ఖండం అండ్ ఆసియా ఖండంలో విస్తరించి ఉంది. ఒక 2 ఇస్తే ఆసియా రాసేద్దాం. అట్లాగే ఇప్పుడు ఆసియా ఖండంలోకి వద్దాం. ఆసియా ఖండంలో ఇనుపు ఖనిజం ఎక్కడ ఎక్కువగా ఉందంటే ఫస్ట్ ప్లేస్ చైనాకి ఇచ్చవలసిందే. యూరప్ ఖండంలో ఎక్కువగా ఐరన్ ఎక్కడ లభిస్తుందంటే నార్వేకి ఇచ్చేయాల. సౌత్ అమెరికాలో ఎక్కువగా ఎక్కడ లభిస్తుందంటే బ్రెజిల్కి ఇచ్చేయాలి. ఇదంతా ఏంటి? ఐరన్ గురించి చెప్తాను. బ్రెజిల్, సౌత్ అమెరికా. ఆఫ్రికా పరంగా ఎక్కువగా మనం తీసుకుంటే సౌత్ ఆఫ్రికాకి ఇచ్చేయాలి, సౌత్ ఆఫ్రికా. సో ఇనుపు ఖనిజం, నాణ్యమైన ఇనుపు ఖనిజం మనకి బ్రెజిల్లో లభిస్తుంది. అలాగే ఇనుపు ఖనిజం నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే యూరప్, ఆసియాకు చెందుతుంది. మళ్ళీ ఆసియాలో ఇనుపు ఖనిజం అంటే చైనాకు వర్తిస్తుంది. యూరోప్ ఇనుపు ఖనిజం అంటే నార్వే వస్తుంది, తర్వాత రష్యా కూడా వస్తుంది, జర్మనీ కూడా వస్తుంది. సో ఇది మనకి ఒక టాపిక్ గా మనకి చూపించాడు. ఇది ఒక ఖనిజం. నెక్స్ట్ వన్, ప్రముఖ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు లభించే ప్రముఖ ప్రాంతాలు ఉదాహరణకి అప్పలేచియన్ పర్వతాలు ఉన్నాయి. అప్పలేచియన్. కాక్సస్ పర్వతాలు ఉన్నాయి, కాక్సస్. అలాగే 5 మహాసరస్సులు అంటాం. 5 సరస్సుల ప్రాంతం, పంచ సరస్సులు అంటాం. సరస్సులు ఈరీ, వంటూరియా, హ్యూరాన్, మిచిగాన్, సుపీరియర్ 5 సరస్సులు కెనడా, అమెరికా సరిహద్దుల్లో ఉంటాయి. సరస్సులు మహాసరస్సుల ప్రాంతం అంటాం. మహాసరస్సుల ప్రాంతం. తర్వాత పశ్చిమ కార్డిలరాస్ అమెరికాలో ఉన్నాయి. పశ్చిమ కార్డిలరాస్. అట్లాగే కాల్గుర్లి, కూల్గార్డి. కాల్గుర్లి, కూల్గార్డి. అలాగే మరో ప్రాంతం రూర్. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసులు అనమాట. వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసులు. అప్పలేచియన్ పర్వతాలు అమెరికాలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా బొగ్గు లభిస్తుంది. ఈ బొగ్గు లభించే మైనింగ్ ప్రాంతం. కాక్సస్ పర్వతాలు ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ ఆ ఏరియాలో కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువగా సున్నప్రాయ లభిస్తుంది. సున్నప్రాయ. అలాగే మహాసరస్సులు ఈరీ, వంటూరియా, మిచిగాన్, హ్యూరాన్, సుపీరియర్ సరస్సులు ఉన్నాయి కదా. కెనడా, అమెరికా సరిహద్దులు ఉంటాయి. ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా లభించేది ఇనుము లభిస్తుంది, సీసం లభిస్తుంది, క్రోమైట్ లభిస్తుంది, ఇనుము కూడా, ఐరన్ కూడా లభిస్తుంది. ఇక్కడ మహాసరస్సుల ప్రాంతం. నెక్స్ట్ పశ్చిమ కార్డిలరాస్ అమెరికాలో ఉంది. ఇక్కడ కూడా క్రోమైట్ లభిస్తుంది, వెండి లభిస్తుంది, బంగారం లభిస్తుంది. ఎక్కడ? పశ్చిమ కార్డిలరాస్ అమెరికా పరిసర ప్రాంతాలు. పశ్చిమ కార్డిలరాస్. నెక్స్ట్ కాల్గుర్లి, కూల్గార్డి అనే మైనింగ్ ప్రాంతం ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉన్నటువంటి కాల్గుర్లి, కూల్గార్డి అనే ప్రాంతాల్లో గోల్డ్ ఎక్కువ లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ లభించే ప్రాంతాలు. సో అంటే మనకు ఉన్నాయి. సౌత్ అమెరికాలో బొలీవియా, వెనిజులా ప్రాంతాల్లో పెట్రోల్ ఎక్కువ లభిస్తుంది. సౌత్ అమెరికాలో చీలీ, పెరు ప్రాంతాల్లో రాగి ఎక్కువ లభిస్తుంది. ఇట్లా ఇచ్చేసాడు. కానీ కొన్ని ప్రాంతాలు ఇచ్చేసి, వరల్డ్లో ఉన్న మైనింగ్ ప్రాంతాలు ఇచ్చేసి ఇక్కడ ఏమి లభించవచ్చు అని అడగచ్చు. అప్పలేచియన్ పర్వతాల్లో కోల్ అమెరికాలో ఉంది. కాక్సస్ పర్వతాలు సున్నప్రాయ లభిస్తుంది, ఐరోపా ఖండంలో ఉంది. మహాసరస్సుల ప్రాంతంలో ఇనుము, సీసం, క్రోమైట్ లభిస్తుంది. ఇది ఉత్తర అమెరికాలో ఉంది. పశ్చిమ కార్డిలరాస్ అమెరికాలో ఉంది. ఇక్కడ క్రోమైట్, వెండి, బంగారం లాంటివి లభిస్తాయి.
అలాగే కాల్గుర్లి, కూల్గాడ్ అనే ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఎక్కువ గోల్డ్ లభిస్తుంది. సో ఈ విధంగా మనకి మైనింగ్ ప్రాంతాలు ఇచ్చి ఆ మైనింగ్ దేనికి ప్రసిద్ధి కూడా అడగవచ్చు. కాబట్టి ఇది మనం కొద్దిగా ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు వరల్డ్ గురించి చెప్పాము. ఇండియాలోకి వద్దాం. ఇండియాలో ముఖ్యంగా ఇనుపు గనులు, ఇనుము, మాంగనీస్ చాలా ఇంపార్టెంట్. రాగి ఒకటి, రాగి. ఇనుములో ముఖ్యమైనది బయలుదిల్లా, ఇది ఛత్తీస్గఢ్ లో ఉంది. బయలుదిల్లా. ఇనుములో ముఖ్యమైనది కుద్రేముఖ్, ఇది చాలా ఇంపార్టెంట్. కుద్రేముఖ్ అంటే గుర్రం ముఖంలా అని అర్థం అన్నమాట. కుద్రేముఖ్. ఈ కుద్రేముఖ్ అనేది మనకి కర్ణాటకలో ఉన్న ముఖ్యమైన ప్రాంతం. ఏ ప్రాంతం అంటే ఇనుము లభించే మైనింగ్ ప్రాంతం, చాలా ఇంపార్టెంట్, ఫేమస్. బయలుదేలా ఛత్తీస్గఢ్ లో ఉంది, కుద్రేముఖ్ కర్ణాటకలో ఉంది. రెండు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఇనుము లభిస్తుంది. అది. నెక్స్ట్ వన్ మాంగనీస్. మాంగనీస్ వచ్చేసరికి కియోంఝర్, కలహండి, మయూర్భంజ్, కియోంఝర్, కలహండి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి మాంగనీస్ లభిస్తుంది. ఇది ఒరిస్సాలో ఉన్న ప్రాంతాలు. అలాగే సింగ్ బమ్ వినే ఉంటారు, జార్ఖండ్ లో ఉంది సింగ్ బమ్. సింగ్ బమ్ లో రాగి లభిస్తుంది, సింగ్ బమ్ లో ఇనుము లభిస్తుంది, సింగ్ బమ్ లో మాంగనీస్ లభిస్తుంది. రాగి, ఇనుము, మాంగనీస్ సింగ్ బమ్ లో లభిస్తుంది. ఇది జార్ఖండ్ లో ముఖ్యమైన గని ప్రాంతం. రాగికి వచ్చేసరికి ఖేత్రి చాలా ఫేమస్. ఈ ఖేత్రి ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉన్న ప్రముఖమైన రాగి మైనింగ్ ప్రాంతం ఏంటంటే ఖేత్రి. ఇది ప్రముఖమైన రాగి లభించే ప్రాంతం. ఇనుము బయలుదేలా ఛత్తీస్గఢ్ లో ఉంది. కుద్రేముఖ్ కర్ణాటకలో ఉన్న ప్రముఖమైన ఇనుపు గని ప్రాంతాలు. మాంగనీస్ వస్తారు కియోంఝర్, కలహండి, మయూర్భంజ్, సింగ్బమ్. అలాగే కియోంఝర్, కలహండి, మయూర్భంజ్ అనే ఒరిస్సాలో ఉన్నాయి. సింగ్బమ్ జార్ఖండ్ లో ఉంది. ఖేత్రి అనేది రాజస్థాన్ లో ఉంది. ఇది ప్రముఖంగా రాగి లభించే ప్రాంతాలను మనం ఇది చెప్పుకోవచ్చు. అంటే చాలా ఖనిజాలు ఉన్నాయి. ఇనుము ఉంది, క్రోమైట్ ఉంది, మాంగనీస్ ఉంది, సున్నప్రాయం ఉంది, ఆబ్రకం ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ హైలైట్ చేసుకున్న కొన్ని అంశాలు మనం ఇక్కడ చూపించుకుంటున్నాం అనమాట. అలాగే ఇందులో మరో ముఖ్యమైన అంశం పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అనమాట. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ముఖ్యంగా పెట్రోలియంవి మొదటిది అస్సాం. ఇదేంటి? డిగ్ బాయ్. భారతదేశంలో మొట్టమొదటి పెట్రోల్ బాయ్ అంటే డిగ్ బాయ్ అస్సాంలో ఉంది. అలాగే ముంబై హై, ఎంహెచ్ అంటే ముంబై హై, ఇక్కడ ఎక్కువ పెట్రోల్ లభిస్తుంది. అలాగే అస్సాంలో కాంబే. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేజీ బేసిన్. కేజీ అంటే కృష్ణా గోదావరి బేసిన్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలియం లభిస్తుంది. సో బాంబే హై మహారాష్ట్ర, కాంబే అనేది గుజరాత్, డిగ్బోయ్ అనేది అస్సాం. అలాగే పెట్రోల్ ఇంకా మన పెట్రోలియం త్రిపురలో కూడా లభిస్తుంది. త్రిపుర ప్రాంతంలో కూడా మనకి లభిస్తుంది. ఇది అట్లాగే న్యాచురల్ గ్యాస్ వస్తే సేమ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే పెట్రోల్ లభిస్తుందో పెట్రోలియం లభించిన తర్వాత బయటికి రిలీజ్ అయ్యేది న్యాచురల్ గ్యాస్. కాబట్టి పెట్రోలియం లభించే ప్రాంతాల్లోనే న్యాచురల్ గ్యాస్ కూడా ఎక్కువగా లభిస్తుందని మనకు డిగ్బాయ్ అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు, కాంబే, సిన్సా కావచ్చు, కేజీ బేసిన్ అవ్వచ్చు, ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా లభిస్తుంది. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అట్లాగే మరో ఖనిజము యురేనియం. గుర్తుపెట్టుకోండి, యురేనియం ఎక్కువగా లభించే రాష్ట్రాలు ఒకటి రాజస్థాన్, ఇంకోటి మేఘాలయ. యురేనియం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ కాదు జార్ఖండ్. యురేనియం ఖనిజం ఎక్కువగా లభించేది ఏం రాయాలంటే జార్ఖండ్ ప్లస్ మేఘాలయ. అలాగే లడక్ లో కూడా ఈ మధ్య కాలంలో యురేనియం గని లభించాయని చెప్తారు. ఈ యురేనియంతో మనకు తెలుసు అణుశక్తిని తయారు చేసేది యురేనియము. ఇందులో గుర్తుపెట్టుకోండి, అణుశక్తిని తయారు చేసే కర్మాగారాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే షార్ట్ ఫామ్ రాస్తారు: ట్యాప్స్, ర్యాప్స్, నాప్స్, కాప్స్. ట్యాప్స్ అంటే అర్థం తారాపూర్ అటమిక్ పవర్ స్టేషన్, మహారాష్ట్ర. ర్యాప్స్ అంటే రావత్ భట్ అటమిక్ పవర్ స్టేషన్, రాజస్థాన్.
నాప్స్ అంటే నరోరా అటమిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్. క్యాప్స్ అంటే కైగా అటమిక్ పవర్ స్టేషన్ కర్ణాటక. మళ్ళీ క్యాప్స్ అంటే కల్పకం అటమిక్ పవర్ స్టేషన్ తమిళనాడు. కల్పకం అనే తమిళనాడు, కైగా అనేది కర్ణాటక, నరోరా అనేది ఉత్తరప్రదేశ్, రావత్బట్ అనేది రాజస్థాన్, తారాపూర్ అనేది మహారాష్ట్ర. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి మనకి అటమిక్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. కైగా ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. కల్పకం ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. రావత్బట్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. తారాపూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. మ్యాచింగ్ ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమని అడగొచ్చు కాబట్టి అటమిక్ పవర్ స్టేషన్ మనం చాలా చక్కగా మనం నేర్చుకోవాలా. నెక్స్ట్ వన్, ఇలా మనకి ఇనుము అవ్వచ్చు, మాంగనీస్ అవ్వచ్చు, బొగ్గు అవ్వచ్చు. అలాగే బొగ్గు గురించి చాలా ఇంపార్టెంట్. కోల్. భారతదేశం ముఖ్యమైన కోల్ గనులు తీసుకుంటే ఒకటి జరియా, ఇంకోటి రాణిగంజ్. రాణిగంజ్ అనే బొగ్గు గని వెస్ట్ బెంగాల్లో ఉంది. జరియా అనే బొగ్గు గని జార్ఖండ్ లో, గుర్తుపెట్టుకోండి. జరియా అనే బొగ్గు గని చాలా ఫేమస్, జార్ఖండ్ లో ఉంది. అట్లాగే రాణిగంజ్ అనే బొగ్గు గని వెస్ట్ బెంగాల్లో ఉంది. భారతదేశం లభించే బొగ్గు గోండ్వానా రక బొగ్గు, గుర్తుపెట్టుకోండి. ఏ బొగ్గు అంటే ఇది గోండ్వానా రకపు బొగ్గుగా మనం చెప్తాం, గోండ్వానా రకపు బొగ్గుగా. అయితే ఇక్కడ రెండు రకాలు చూపించాడు. ఇనుములో కొన్ని రకాలు ఉన్నాయి, కోల్ బొగ్గులో కొన్ని రకాలు ఉన్నాయి. ఇనుములో ఉన్న రకాలు ఏంటంటే ఒకటి మ్యాగ్నటైట్, అట్లాగే రెండవది హెమటైట్, ఇంకా సిడ్రైట్, లియోనైట్ ఉన్నాయి. ఇవి రెండు ఇంపార్టెంట్. బొగ్గుకు వచ్చేసరికి ముఖ్యమైనది బ్యూటిమినిస్, రెండోది ఆంథ్రసైట్, మూడోది లిగ్నైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఇనుపు ఖనిజం ఎక్కువగా ఏ రకపు ఇనుములో ఉంటుందంటే మ్యాగ్నటైట్ లో ఉంటుంది. కానీ భారతదేశంలో ఎక్కువగా హెమటైట్ ఉంది. మ్యాగ్నటైట్ తక్కువ, హెమటైట్ ఎక్కువ. అలా ఇనుము ఎక్కువ నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువగా కర్ణాటకలో ఎక్కువగా మన ఇనుపు నిల్వలు ఎక్కువ కనిపిస్తాయి. గోవాలో కూడా ఇనుపు ఖనిజాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. అట్లాగే బొగ్గు తీసుకుంటే అత్యంత నాణ్యమైన బొగ్గు సుమారు 70% వరకు కార్బన్ ఉంటుంది. ఎందులో అంటే బ్యూటిమినిస్. ఎక్కువ వాణిజ్యపరంగా విలువైంది అంటే వాణిజ్యపరంగా విలువైన బొగ్గు ఏదంటే బ్యూటిమినిస్. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంథ్రసైట్. అలాగే లిగ్నైట్ బొగ్గు ఎక్కువగా తమిళనాడులో నైవేలి, గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో నైవేలి అనే ప్రాంతంలో లిగ్నైట్ బొగ్గు చాలా ఎక్కువగా లభిస్తుంది. సో ఇట్లా మనకి చాలా అంశాలు ఇచ్చాడు. 9th 10th లో 8th లో శక్తి వనరులు, సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయ శక్తి వనరులు, పవన తరంగ విద్యుత్ రకరకాలు మనం చూపించాడు. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం, మనం ఎందులో క్వశ్చన్స్ లో డిస్కస్ చేసుకోవడం కాబట్టి ఇవి. సో నెక్స్ట్ వీడియోలో మనం మరో టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.